ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేసే అలవాటు మీకుందా? అనుదినము మీరు ప్రార్థిస్తున్నారా? యేసుక్రీస్తు వారు ఆయన తన వాడుకు చెప్పున అనుదినము ఒలీవ కొండకు వెళ్లి ప్రార్థన చేసే అలవాటు కలిగిన వారు. యేసుక్రీస్తు వారు ఆయన సాక్షాత్తు దేవుని కుమారుడై ఉండి తనే ప్రార్థన చేస్తే మనం మరి ఎక్కువగా ప్రార్థించవలసిన అవసరం ఉంది. ప్రార్థన చేయడం అలవాటు చేసుకోవాలి. ప్రార్థన చేయడం వాడుకు చేసుకోవాలి. మనకి ఎన్నో అలవాట్లు ఉంటాయి. ప్రతిరోజు మనం ఎన్నో చేస్తూ ఉంటాం. ఎన్నో వాడుకగా మనం చేస్తూ ఉంటాం. ఉదయం దగ్గర నుంచి సాయంత్రం నిద్రపోయేంత వరకు ఎన్నెన్నో అలవాట్లు మనం కలిగి ఉంటాం. మనము ప్రార్థన చేసుకోవడం అనేది ఒక వాడుక చెప్పున మనం చేయగలిగి ఉండాలి. ప్రతిదినము ప్రార్థన మన జీవితంలో ఒక భాగమై ఉండాలి. యోబు తన యొక్క కుమారుల నిమిత్తమై దహన బలు అర్పించేవాడు. ప్రతి అరుణోదయమున వారిని పిలిపించి వారిని పవిత్రపరిచి దహన బలు అర్పించేవాడు. దానియేలు కూడా అనుదినము ముమ్మారు మోకాళ్ళలోని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము చుట్టూ తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయన స్తుతించేటటువంటి అనుభవం ఉన్నది. అందుకనే దానియేలు సింహముల గుహలో పడవేయబడినప్పుడు సింహముల నోళ్లను ఆయన మూసివేశాడు. యోబు తన బిడ్డలను పవిత్రపరిచాడు. ఈ రోజు మనము కూడా పవిత్రంగా ఉండాలి అంటే, శ్రమలను తప్పించుకోవాలి అంటే గనక ప్రార్థన చేసే అలవాటు కలిగిన వారిగా ఉండాలి. ఈ రోజు ప్రార్థనను అలవాటు చేసుకుందాం. ప్రార్థన చేసేవారిగా మనం మార్చిపెడదాం. అనుదినము ప్రార్థన చేద్దాం. అనుదినము ఆయన స్తుతించుదాం. అనుదినము ఆయన మనకు ఎన్నో మేలులు ఎన్నో ఉపకారములు మనకు చేస్తూ ఉన్నారు. కాబట్టి మనం అనుదినము ప్రార్థన చేయాలి. ఏ ఒక్క రోజు మనము గాలి పీల్చకుండా ఉండలేము, నీరు తీసుకోకుండా ఉండలేము, ఆహారం తినకుండా ఉండలేము. ఇవన్నీ దయచేసిన వాడు ఆయనే. కాబట్టి అనుదినము ఆయన ప్రార్థించాలి, ఆయన స్తుతించాలి, ఆయన ఘనపరచాలి, ఆయన మహింపరచాలి. కష్టం వచ్చినప్పుడే ప్రార్థన కాదు, శోధన వచ్చినప్పుడే ప్రార్థన కాదు, మనకు అవసరం వచ్చినప్పుడే ప్రార్థన కాదు, కానీ ఆయనను నిత్యము ప్రార్థించేవారుగా మార్చబడాలి. ప్రార్థనను అలవాటుగా మార్చుకోవాలి. ప్రార్థన లేకుండా మనం ఉండలేము అని అనుకునే వారిగా మనము మార్చబడాలి. అటువంటి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.